Yeah, this is Dr. Venkata Swamy Burgula from Roma Hospital, orthopedic surgeon. We're just doing this video as part of awareness. మనం ఈరోజు హిప్ రిప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుందాం. హిప్ రిప్లేస్మెంట్ అంటే యంగ్ ఏజ్లో అవసరం పడవచ్చు, మిడిల్ ఏజ్లో అవసరం పడవచ్చు, ఎక్కువగా ఓల్డ్ ఏజ్లో మనకు అవసరం అవుతుంది. యంగ్ ఏజ్లో ఎప్పుడు అవసరం పడవచ్చు అంటే కొన్ని సందర్భాల్లో పుట్టుకతో వచ్చిన హిప్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే చిన్నపిల్లల వయసులో పెరుగుతున్నప్పుడు ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్ సరిగా ఫామ్ చేయకపోవడం కానీ లేదంటే సగం ఫామ్ అవడం వల్ల కానీ లేకపోతే కొన్ని వ్యాధుల వల్ల అది తొందరగా అరిగిపోవడం జరిగినప్పుడు సో ఈ యంగ్ ఏజ్లో రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం రావచ్చు. సో సాధ్యమైనంత వరకు రీప్లేస్మెంట్స్ అవాయిడ్ చేసి వేరే రకాల సర్జరీస్ ఉన్నాయి. దాన్ని డీరోటేషన్ ఆస్టియోటమీ, ఆ తర్వాత హిప్ బాల్ను సాధ్యమైనంత వరకు ప్రిజర్వ్ చేసే ప్రయత్నాలు చేసి ఆపరేషన్ చేసి దాన్ని ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు నడిపించడానికి ప్రయత్నం చేసి అన్ని ప్రయత్నాలు సఫలం కానప్పుడు, సక్సెస్ కానప్పుడు సో వి గో ఫర్ రిప్లేస్మెంట్స్. సో యంగ్ ఏజ్లో మనం రీప్లేస్మెంట్స్ ఒకవేళ అవసరమైనప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? మనం రీప్లేస్మెంట్ ఈవెన్ ఇఫ్ ద బెస్ట్ మెటీరియల్ దట్ వి యూజ్ ఆల్వేస్ ఏ టైమ్ లిమిట్, బట్ డిపెండింగ్ ఆన్ what material you use, who does the operation, how the patient uses. సో దాన్ని లైఫ్ను మనం ప్రొలాంగ్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే సో యూ హ్యావ్ టు ట్రై అండ్ ప్రిజర్వ్ ద న్యాచురల్ హిప్. అది సాధ్యం కానప్పుడు మనం ఆర్టిఫిషియల్ చేసినప్పుడు ఇప్పుడు ఈ రోజున ఆధారంగా మనం బెస్ట్ రీసెర్చ్ వాడితే అన్సిమెంటెడ్ అంటే న్యాచురల్ బాండింగ్, ఒకవేళ హిప్ రిప్లేస్మెంట్లో వాడే అస్టాబులం అంటే మనం కప్ వైపు కానీ లేకపోతే హిప్ జాయింట్ అంటే స్టెమ్ వైపు కానీ అన్సిమెంటెడ్ కాంపోనెంట్స్ విత్ కోటింగ్స్. ఈ కోటింగ్స్ ఏమంటే సహజంగా మనం ఇంప్లాంట్ చేసిన తర్వాత కొద్ది నెలల్లో సో దే బాండ్ విత్ బోన్. సో అది మనం ఇంప్లాంట్ ఆ తర్వాత బోన్ దే బాండ్ అండ్ గ్రో ఇంటూ ఈచ్ అదర్. సో దీంతో ఏంటంటే అది ఎక్కువ కాలం మన్నే అవకాశం ఉంది. సో దిస్ విల్ లాస్ట్ లాంగర్. సో ఈవెన్ ది అస్టాబులర్ సైడ్. సో దాని తర్వాత ఈ మొబైల్ బేరింగ్స్ అంటారు. సో ఒకసారి ఆ కప్ భాగంలో మనం లోపల షెల్ అని అంటే ఏదైతే మూమెంట్ ఉండే భాగం ఉంటుందో దాన్ని మనం బేరింగ్ అంటాం. అంటే హిప్ షెల్ భాగంలో అంటే కప్ భాగంలో ఉండే మనం దాంట్లో రిప్లేస్ చేసిన దాన్ని అస్టాబులర్ కాంపోనెంట్ అంటారు. ఆ తర్వాత థై భాగంలో ఉన్న దాన్ని స్టెమ్కి మనం ఫిమరల్ హెడ్ అంటాం. సో హెడ్ ఆ తర్వాత అస్టాబులంలో మొబైల్ బేరింగ్. ట్రెడిషనల్ ఇదివరకు వాడే దాంట్లో ఒక కాంప్లెక్స్ ప్లాస్టిక్, ఆ తర్వాత మెటల్ బాలింగ్ మోస్ట్ ఆఫ్ ద టైం. బట్ నౌ రీసెర్చ్ షోన్ దట్ ఈ సిరామిక్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో దే లాస్ట్ లాంగర్. బట్ ఆ సిరామిక్కి దాని ఒక డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. యూ హ్యావ్ టు ఫైండ్ ద బెస్ట్ పాసిబుల్ కాంబినేషన్. ప్రస్తుతం సిరామిక్ అండ్ పాలీ బేరింగ్ దట్ సీమ్స్ టు బి ద బెస్ట్ కాంప్రమైజ్. సిరామిక్ అండ్ సిరామిక్ దో థియరిటికల్లీ ఇట్ ఈస్ ద బెస్ట్ కాంపోనెంట్. అది ఒకవేళ వేరే అయినప్పుడు మళ్ళీ రీప్లేస్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు సిరామిక్ కాంపోనెంట్సే మళ్ళీ రీప్లేస్ చేయాలి. ఐ థింక్ ద డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ దిస్ ఈస్ బియాండ్ ద స్కోప్ ఆఫ్ కామన్ పర్సన్, ఈజ్ ప్రాబబ్లీ బెస్ట్ నాట్ గోయింగ్ టు డీటెయిల్. సో మనం స్థూలంగా ఏం చెప్పుకోవచ్చు అని అంటే ఏది ఎక్కువ కాలం మనకి ఉంటుంది, ఆ తర్వాత ఈ పిల్లల్లో 15-20 సంవత్సరాల తర్వాత దాన్ని రివిజన్ అంటే రెండవసారి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది కాబట్టి అది కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. సో దాన్ని బట్టి ప్రస్తుతం టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ వీ కెన్ యూజ్ పాలియాన్ సిరామిక్ అండ్ దెన్ దట్ క్యాన్ బి రివైజ్డ్ ఇంటూ మేబీ సిరామిక్ ఆన్ సిరామిక్ ఆర్ పాలియాన్ పాలి విత్ అన్సిమెంటెడ్ కాంపోనెంట్స్. ఇది యంగ్ ఏజ్లో యంగ్ అడల్ట్స్లో కానీ పిల్లలకు కానీ రిప్లేస్ చేసిన. సో మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు మిడిల్ ఏజ్ లేకపోతే యంగ్ అడల్ట్స్లో కూడా అంటే హిప్ జాయింట్ అనేది అంటే ఆర్థరైటిస్ అవుతుంది. ఏ సందర్భంగా అంటే ఏవాస్కులర్ నెక్రోసిస్ అని అంటే ఫిమరల్ హెడ్ ఏదైతే ఉందో మనం హిప్ జాయింట్ అంటే తొడ భాగంలో ఈ బాల్ పార్ట్ కూడా డిస్ట్రాయ్ అవుతుంది. సో దీనికి ఇదివరకు అంటే ప్రత్యేక కారణాలేమి మన వాళ్ళు కనుక్కోలేదు. కానీ ఈ మధ్యకాలంలో కోవిడ్ వచ్చిన తర్వాత ఈ రకమైన ఇన్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. దెర్ ఈస్ స్టిల్ రీసెర్చ్ గోయింగ్ ఆన్ టు సీ ద లింక్ బిట్వీన్ కోవిడ్ అండ్ ఏవాస్కులర్ నెక్రోసిస్. పార్ట్ ఆఫ్ ద రీజన్ ఆల్సో కుడ్ బి ద స్టీరాయిడ్ యూజ్ అనేది ఇది కామన్. మనం ఇప్పుడు కోవిడ్ టైంలో కూడా స్టీరాయిడ్స్ వాడడం జరిగింది. సో దే స్టిల్ వర్క్ గోయింగ్ ఆన్, బట్ వీ హ్యావ్ అబ్జర్వ్ దట్ ఇన్సిడెంట్ ఈజ్ మోర్
ఆఫ్ హిప్ ఆర్థరైటిస్ ఆర్ avascular necrosis. సో ఇప్పుడు యంగ్ అడల్ట్స్ మిడిల్ ఏజ్లో కూడా మనం సో వీ హ్యావ్ టు పే అటెన్షన్ టు వాట్ వీఆర్ యూజింగ్. అగైన్ ది ఐడియల్ కాంబినేషన్ వుడ్ బి అన్సిమెంటెడ్ కాంపనెంట్స్. మనం అస్టాబులం కానీ లేకపోతే ఫిమరల్ కాంపనెంట్ తొడ భాగంలో ఇందాక మనం పిల్లల్లో డిస్కస్ చేసుకున్నట్టుగానే బేరింగ్ ఏ బేరింగ్ చూస్ చేసుకోవాలంటే సాధ్యమైనంతగా సో వీళ్ళకు కూడా ఇట్ నీడ్స్ టు లాస్ట్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. ఆ తర్వాత వీళ్ళకి ఏదో ఒక టైంలో రివిజన్ అంటే రెండవసారి ఆపరేషన్ అవసరమవుతుంది. మోస్ట్ సిమిలర్ రూల్స్ విల్ అప్లై for replacement of young adults or middle-aged people. So purely because we want the replacement to last longer, and then at some stage revision may be required. So each patient, as we discussed before, metal on metal was supposed to be anesthesia. Unfortunately, we found that there were some issues with pseudotumor, and then we are almost not doing any metal on metal. Some patients choose to have, I'm not sure whether you know, Andy Murray is a famous tennis player. He's had a replacement which is metal on metal by his choice, which seems to be functioning very well. So there may be individuals who might choose certain based on their individual requirement, but because of higher failure rate, we are almost not doing any metal on metal resurfacing. Next, coming to old age. So hip replacement is still common in India, but not as common as in Western world. Western world, hip arthritis and knee arthritis is almost similar, 1 in 1. For whatever reason, in India, it is almost 1 in 8. అంటే ఒక్కరు హిప్ రిప్లేస్మెంట్ అవసరమైన వాళ్ళు ఉంటే 8 నీ రిప్లేస్మెంట్ అవసరం వాళ్ళు ఉన్నారు ఇండియాలో. ఫర్ సమ్ రీజన్ ది వేర్ రేట్ ఆర్థరైటిస్ ఈజ్ నాట్ సిమిలర్. మనకి ఎలా తెలుస్తుంది? సో పేషెంట్స్ అంటే కుంటడం కానీ ఆ తర్వాత గ్రాయిన్ పెయిన్ అంటే తోడ పై భాగంలో నొప్పి వస్తుంది అనమాట. సో ఒక్కొక్కసారి బ్యాక్ పెయిన్ మైట్ మిమిక్. ఆ తర్వాత ఒక్కొక్కసారి దే మైట్ హ్యావ్ పెయిన్ ఇన్ ద నీ. సో మనం జాగ్రత్తగా పేషెంట్ని అసెస్ చేయాలి. ఫస్ట్ క్లినికల్గా నడిపి చూపించి ఆ తర్వాత ఎక్స్రే అవసరమైతే సిటీ లేదంటే వెరీ రేర్గా ఎంఆర్ఐ చూసి కన్ఫర్మ్ దట్ పేషెంట్ హ్యాస్ ఆర్థరైటిస్. రేర్గా ఒక్కొక్కసారి డయాగ్నోస్టిక్ ఇంజెక్షన్ అంటే హిప్ జాయింట్లో ఇంజెక్షన్ ఇచ్చి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మనం హిప్ ఇంజెక్షన్ ఇచ్చి నొప్పి కనుక మాయమైతే దెన్ వీ కెన్ కన్ఫర్మ్ దట్ ద పెయిన్ ఈజ్ ఇండీడ్ ఇన్ ద హిప్ జాయింట్. సో యూ హ్యావ్ టు బి షూర్ దట్ ద పెయిన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద హిప్ జాయింట్ బిఫోర్ యూ ఆఫర్ ఎ రిప్లేస్మెంట్. సో కమింగ్ టు రిప్లేస్మెంట్. సో ఓల్డ్ ఏజ్లో వీ హ్యావ్ ఎ వెరైటీ ఆఫ్ ఆప్షన్ డిపెండింగ్ ఆన్ ద ఫిట్నెస్ ఆఫ్ ద పేషెంట్. ఆ తర్వాత హౌ లాంగ్ they're likely to live based on the cost. So we can discuss with the patient, you can offer replacement. ఈ రోజుల్లో దాదాపుగా సిమెంటెడ్ అస్టాబులం అనేది మనం చేయట్లేదు. సో ది అస్టాబులర్ పార్ట్ ఇస్ స్టిల్ అన్సిమెంటెడ్. ద రిజల్ట్స్ ఆర్ similar whether it is a cemented femoral component or uncemented, depending on the patient's bone stock or osteoporosis, but you can choose an uncemented or a cemented femoral hip replacement. Again, femoral head gaani acetabular liner gaani you can choose based on the patient longevity, life expectancy, cost to tarata fitness ni batti you can choose. India lo entante we mostly discuss with the patient and the carers. So usually we choose based on the జాయింట్ రిజిస్ట్రీ. మన దేశంలో జాయింట్ రిజిస్ట్రీ ఇంకా కాలేదు కానీ సో యూకే, ఆస్ట్రేలియా లేకపోతే ఫిన్లాండ్ రకరకాల దేశంలో ఈచ్ ఆపరేషన్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ ఈజ్ రికార్డెడ్. ఈచ్ ఇంప్లాంట్ హిస్టరీ ఈజ్ we know. So we know based on the patient population or based on a particular implant or bearing surface. So we have a fairly good idea which implant lasts longer or which bearing surface longer. So a variety of combinations will give you an information. So you can again tailor it to a particular patient that you are choosing. Usually I choose my implant based on that joint registry. Whichever implant is likely to last longer, ఆ పేషెంట్కి ఏది సూట్ అవుతుందని ఓపెన్ అండ్ ట్రాన్స్పరెంట్ బేసిస్ మీద మనం పేషెంట్స్కి దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నౌ in public, provided they know how to interpret, so they can take a help of a clinician to
interpret joint registry information, and we offer the patient based on that, loosely based on that information.